హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ పైథాన్ ఫిఫ్త్ పార్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ లాస్ట్ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈ వీడియోకి వచ్చేప్పటికి మనం స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టోటల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి టూ పార్ట్స్, టూ వీడియోస్ పడుతుంది అనమాట మనకి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది లేదంటే వీడియో. సో ఈ టూ పార్ట్స్లో మనం ఫుల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ మొత్తం మనకి 3 రకాల స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కి మనం మ్యానిపులేషన్స్ చేయాలి అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి అవసరమవుతాయి. అంటే కొన్ని లైన్స్ ఆఫ్ సింటెక్స్ అనేది మనకి అవసరమవుతుంది. సో దాన్ని మనం స్టేట్మెంట్స్ అంటాం. సో ఈ స్టేట్మెంట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇంకోటి ట్రాన్స్ఫరింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫరింగ్ స్టేట్మెంట్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో వీటిల్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఈరోజు చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది పార్ట్ అనమాట. సో ఈరోజు ఆ పార్ట్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మామూలుగా 3 టైప్స్ ఉంటాయి: కంట్రోల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫరింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయన్నమాట. సో వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్. ఈ మూడు అయితే మనకి మెయిన్గా మనం యూజ్ చేసేవి ఈ మూడే ఉంటాయి: ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్. సో వీటి గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోతే మీరు ఇప్పటివరకు చేసినంత ఒకసారి రివైజ్ చేస్తే మీకు ప్రోగ్రామ్స్ అనేవి మీరు రాయడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్. అసలు ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇఫ్ అంటే ఏంటి? అయితే అని అర్థం. అంతే కదా, ఏంటి అయితే. సో ఈ అయితే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక కండిషన్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ ఆ కండిషన్ అయితే అంటే ఆ కండిషన్ ట్రూ అయితే అని దాని అర్థం. సో ఇప్పుడు దీంతో మనం ఏ విధంగా చేద్దాం చూడండి. ఇప్పుడు నేను మీకు ఆపరేటర్స్ అనేది చెప్పాను కదా. సో అందులో మీకు డేటా టైప్స్ చెప్పాను కదా. డేటా టైప్స్లో మీకు బూలియన్ డేటా టైప్ అనేది ఇంకోటి ఉంటుంది, బూలియన్ టైప్. ఈ బూలియన్ టైప్లో మనకి ఏముంటాయంటే ట్రూ, ఫాల్స్, ఈ రెండు మాత్రమే మనకి బూలియన్ టైప్లో ఉంటాయి. సో ఈ ట్రూ అంటే బూలియన్ టైప్ కరెక్ట్ అని అర్థం, ఫాల్స్ అంటే తప్పు. ఒకవేళ ఆ కండిషన్ తప్పు అయితే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైనా మనకి ఇఫ్ కండిషన్స్లో వీటిలో రాసేటప్పుడు మనకి బూలియన్ మాత్రమే రిప్రజెంట్ అవుతాయి. ఓకే, బూలియన్ మాత్రమే మనకి రిటర్న్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ గురించి రాస్తున్నాను. ఫర్ కాదు, ఇఫ్. మనం ఇప్పుడు దేని తెలుసుకోబోతున్నాం? ఇఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇఫ్ ఎక్స్. ఫస్ట్ ఇఫ్ యొక్క సింటెక్స్ చూద్దాం. సింటెక్స్ తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా రాయాలంటే, ఇఫ్ తర్వాత ఒక ఓపెన్ ప్యారెంథసిస్ పెట్టాలి. ఇక్కడ మనకి ఏదైతే కండిషన్ రిప్రజెంట్ చేయాలనుకున్నామో ఆ కండిషన్ ఇక్కడ రాస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ కాలన్ పెట్టాలి. పైథాన్లో అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే మనకి ఉండే కాలన్. ఎందుకనంటే మనకి సిలో అయితే మనకి ఇఫ్కి, ఫర్కి, వేట్లకి కూడా మనకి సెమీ కాలన్ ఉండదు. మిగతా వాటన్నిటికీ కూడా మనకి సెమీ కాలన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ దీని విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మీకు కాలన్ అయితే ఉంటుంది పైథాన్లో. ఓకే, సో దీని సింటెక్స్ ఏంటి? ఇఫ్ సింటెక్స్ ఇఫ్ కండిషన్ కాలన్. ఓకే, ఇక్కడ ఏం రాయాలి? కండిషన్. ఓకే, కండిషన్ కాలన్. ఇది మనకి ఉన్న సింటెక్స్. ఇక్కడ మీకు స్టేట్మెంట్స్ రాసుకుంటాం. సో ఇది మనకి ఉన్న ఇఫ్కి సింటెక్స్. సో దీని పరంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. ఇప్పుడు నేను ఏం రాయాలనుకుంటున్నానంటే, ఎక్స్ వాల్యూ 2 అని నేను ఒకటి తీసుకున్నాను. ఈ ఎక్స్ నిజంగా 2 కాదా అనేది నేను ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏ విధంగా రాస్తాను? చెక్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ మనం ఏదైనా రాసినప్పుడు, ఏదైనా మనం వాల్యూ రాసినప్పుడు కానీ, మనకి ఏదైనా ప్రోగ్రాంలో ఒక వాల్యూ యూజ్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఆ వాల్యూ ఎటువంటిది, లేదంటే ఆ వాల్యూ అసలు నిజంగా ఆ వాల్యూ అయినా, అలాంటి చెక్ చేసుకునే కండిషన్స్లో మాత్రమే మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, పేర్లోనే ఉంది కదా కండిషనల్. ఆ కండిషన్ ట్రూ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 2 కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 కాదో నేను ఎలా చెక్ చేస్తానంటే, ఇఫ్ ఎక్స్. ఓకే, ఇఫ్ ఎక్స్ 2 అవ్వాలి, 2 అయిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మనకి ఏమున్నాయి ఆపరేటర్స్లో, ఇలా మనకు కంపేర్ చేయాలి కదా. కంపేర్ చేయడానికి ఆపరేటర్ ఏముంది? ఈక్వల్. కంపేర్ చేయడానికి
డబల్ ఈక్వల్ టు ఉంది. సో డబల్ ఈక్వల్ టు, సో అందుకే మీకు ఆపరేటర్స్ అనేవి ముందు చెప్పాను, ఆపరేటర్స్ అనేవి వస్తేనే ఇవి మనం చేయగలం. ఇప్పుడు తర్వాత సింటెక్స్ ప్రకారం ఏంటి, కాలన్, ఈ కాలన్ మాత్రం మర్చిపోతే ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ట్రూ అయితే కనుక మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్లు రాయలేదు కదా, మనకి ఏ ప్రింట్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు చూడండి డబల్ కొటేషన్లో పెట్టాను కదా, డబల్ కొటేషన్లో పెడితే ఏంటి అర్థం, స్ట్రింగ్. ఓకే, గుర్తుందిగా డేటా టైప్ ఏంటని. సో ఒకవేళ ఎక్స్ వాల్యూ మనకి 2 అయినట్టయితే అప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఎక్స్ అనేది 2కి ఈక్వలే అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు కాలన్ రాసిన తర్వాత ఇక్కడ 4 స్పేసెస్ గ్యాప్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని స్ట్రైట్ లైన్లో రాయకూడదు. దాని అర్థం ఏంటంటే, అలా మీరు రాసే దాని అర్థం ఏంటంటే ఇఫ్కి లూప్లో ఉందని, అంటే ఎలాగైతే ఏదైతే ఇఫ్కి సంబంధించిన బ్లాక్ అది ఇది అలా అని తెలియజేయడం కోసం ఇఫ్కి కింద స్ట్రైట్గా రాయకుండా ఇఫ్కి ఒక 4 స్పేసెస్ ఇలా జరపాలంటే 1 ట్యాబ్ క్లిక్ చేయండి. 1 ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా స్పేస్ జరిగిపోతుంది కదా, సరిపోతుంది. లేదంటే మనకి మినిమం 4 స్పేస్ అయితే ఉండాలి. సో 4 స్పేసెస్ ఇచ్చి మనం ఇదంతా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇఫ్ లూప్కి సంబంధించిన స్టేట్మెంట్స్ మనం రాయాలి అనుకుంటే ఇఫ్ రాసిన దానికి 4 గ్యాప్స్ మనం ప్లేస్ చేసి ఇది మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చూద్దాం, దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. ఇప్పుడు మనం ఇఫ్లో ఏం రాసాం చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ డబల్ ఈక్వల్ టు 2 కాలన్, ఇప్పుడు చూడండి ఇక్కడ 4 గ్యాప్స్ వదలాను కదా, సో ఇక్కడ నుంచి రాస్తున్నా ప్రింట్ ఎక్స్. సో కొటేషన్స్ రాయాలి, లేదంటే ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఇలా మనం స్ట్రింగ్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. మనకి స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉంటుంది, డబుల్ కొటేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు 2 ఈక్వల్ అయితే అంతే. అయితే ఒకవేళ అవ్వకపోతే ఏంటి మరి, అది మనం ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు కాబట్టి దానికి ఒకవేళ ఇప్పుడు ఇఫ్ అనేది అవ్వకపోతే ఇంకా మరి దాని ప్రత్యామ్నాయం ఉండాలి కదా, అంటే అది కాకుండా వేరేది కూడా ఉండాలి కదా. సో అందుకని మనం ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఎల్స్ ఎక్కడ రాయాలి, కరెక్ట్గా ఇఫ్కి ఏదైతే పొజిషన్లో రాసామో లైన్లో అదే లైన్లో ఎల్స్ రాయాలి. ఎందుకు ఇదే లైన్లో రాస్తే ఏమర్థం అంటే ఈ ఇఫ్కి సంబంధించిన అదే ఈ ఎల్స్ అని. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఇది అవ్వమని అర్థం, ఎల్స్. ఓకే, ఎల్స్ ప్రింట్ కొటేషన్స్లో నాట్ ట్రూ అని రాశాను. ఇక్కడ మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏది రాసినా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ నాట్ ట్రూ బదులు హాయ్ అని రాస్తే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాకపోతే హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ ఎప్పుడు కాదు, ఇది ట్రూ అవ్వలేనప్పుడే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను 5 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏంటి 5 డబల్ ఈక్వల్ టు 2 అని మనకి ఇక్కడ కంపేర్ అవుతుంది. ఓకే, 5 డబల్ ఈక్వల్ టు 2. ఈ 5 డబల్ ఈక్వల్ టు 2 అనేది మనకి ఈక్వలా, 5 2 ఈక్వలా కాదు కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ఏవి మనకి ఎగ్జిక్యూట్ కావు. అప్పుడు మనకి ఇదే లైన్లో ఉంది, దీనికి సంబంధించిన ఎల్స్ ఏది, ఇఫ్కి సంబంధించిన ఎల్స్ ఇది. సో దీంట్లో ఏం రాసాం, ప్రింట్ నాట్ ట్రూ. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ వాల్యూ 2 కాలేదో అప్పుడు వెంటనే మనకి ఏం ప్రింట్ అవుతుంది, నాట్ ట్రూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొంచెం ఎక్స్టెన్షన్తో ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ చూద్దాం. ఈ ఎల్ఇఫ్ అంటే ఏంటంటే, మీకు సిలో ఎల్స్ ఇఫ్ ఉంది కదా కండిషన్, ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ ఉంది కదా, ఎల్స్ ఇఫ్ ఎలా రాస్తాం, ఎల్స్ ఇఫ్ని ఎల్స్ ఇఫ్. సో ఇదే కండిషన్ మనకి పైథాన్లో ఏం రాస్తున్నామంటే ఈ లేకుండా ఎల్ఇఫ్ అని రాస్తాము, గ్యాప్ ఉండదు, డైరెక్ట్గా మనం మొత్తం మిక్స్ చేసి రాస్తాం ఎల్ఇఫ్. అది ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు మనకి దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 అనుకున్నాను నేను, అవునా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 అనుకున్నాను, అది ఒకవేళ 2 కాదో చెక్ చేస్తున్నాను పైథాన్లో. సో ఇప్పుడు ఏం రాశాను దాంట్లో నేను, ఇఫ్ ఓకే ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు 2, ప్రింట్లో ఏం రాయాలి, అది ఒకవేళ ట్రూ అయితే ఆ ప్రింట్లో ఆ స్టేట్మెంట్ రాయాలి కదా, ఒకవేళ ట్రూ అని రాయాలి కదా. ఓకే, ఇప్పుడు ఎల్స్ అంటే ఏంటి, మళ్ళీ ఎల్స్. సో ఎల్స్ అంటే ఏంటి, ఆ ఇఫ్ మనకి ట్రూ అవ్వకపోతే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంతే కదా, ఆ విషయం అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు మనకి ఏంటి, ఇఫ్ అనేది ఎక్స్ డబుల్ ఈక్వల్ టు అనేది మాత్రమే మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఇఫ్ ఎల్స్, ఎందుకంటే ఒక కండిషనే ఉంది, ఆ కండిషన్ ట్రూ కాకపోతే ఇంకో కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, అలా కాకుండా మనకి ఎక్స్ 2 కాదో చెక్ చేయాలి, 5 కాదో చెక్ చేయాలి, 10 కాదో చెక్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ 2 అని ఒకటే కాదు మనం చెక్ చేయాల్సింది, చాలా ఉన్నాయి మనకి. ఒక 2 3 ఒక 4 ఉన్నాయనుకోండి, 4 ఎందుకు 3 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ ఎక్స్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్రింట్
ప్రింట్ ఎక్స్ ఈజ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను. ఓకే, ఎక్స్ 2 అని ప్రింట్ చేశాను. ఒకవేళ 2 అయితే, కాకపోతే అంటే ఎల్స్ మన దగ్గర ఒక 2 మాత్రం చెక్ చేస్తున్నాం. కాదు, ఒకవేళ అలా ఎల్స్ కాదు, అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఒకవేళ మనకి 2 కాదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్స్ గుర్తుపెట్టుకోండి, ఇదే వరుసలో రాయాలని చెప్పాను కదా. ఎల్స్ కొటేషన్ పెట్టి కాలన్ పెట్టి ప్రింట్ ఫాల్స్ అని రాశాను. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఇది కాకపోతే ఇది అవ్వమని అర్థం కదా. సో అది ఎప్పుడు మనకి 2 కండిషన్లే ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటి, 3 కండిషన్లు ఉన్నాయంటున్నాను. 3 కండిషన్లు ఉన్నాయన్నప్పుడు ఏంటి, ఇఫ్ కాదు, ఇఫ్ కాకపోతే ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇంకొకటి అది కాకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అదే ఇఫ్ ఎల్స్. ఇఫ్ అవ్వకపోతే ఎల్ఇఫ్ అవుతుంది, ఎల్ఇఫ్ కూడా అవ్వకపోతే మళ్ళీ ఎల్స్ అనేది మనకి అవుతుంది అనమాట. సో అది ఎలాగో చూద్దాం చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు 2 అని రాశాను నేను. ఓకే ఓకే కదా, ఇది అర్థమైంది కదా మీకు. ఓకే, ఇక్కడ ఏం రాయాలి మనం, మర్చిపోద్దు మీరు, కాలన్ అయితే ప్లేస్ చేయాలి. సో కాలన్ మర్చిపోతే కనుక మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎక్స్ డబుల్ ఈక్వల్ 2 అని రాశాను, కాలన్ పెట్టాను, ప్రింట్ అంటే నేను పి అని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ట్రూ అని రాసుకున్నాను ఈసారి, ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, ఇదే వరుసలో రాయాలి. ఎల్ఇఫ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ 2 కాదు, సో అప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నాను, ఎల్ఇఫ్ ఎక్స్ డబల్ ఈక్వల్ టు 3. ఒకవేళ 3 కాదా అని చెక్ చేస్తున్నాను. చూడండి, ఎల్ఇఫ్కి సేమ్ సింటెక్స్, కాకపోతే ఇక్కడ ఈఎల్ ముందు తగిలిస్తాం అంతే. ఇది కాకపోతే ఇదని అర్థం. ఇప్పుడు ఏం రాస్తాను, మళ్ళీ ప్రింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే రావాలి నాకు, ఒకవేళ 3 అయితే. ఓకే, ఒకవేళ ఇది కాలేదు, అప్పుడు ఏం రాస్తాం మనం, టోటల్గా కింద ఎల్స్, కింద ఏం రాస్తాం, దీని కింద ఎల్స్ అంటే ఇదే వరుసలో రాస్తాం. ఎల్స్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ అని రాశాను. అంటే ఏంటి అర్థం, ఒకవేళ ఇఫ్ అనేది 2 అయితే ట్రూ అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఇది 2 కాదనుకోండి, ఇంక ఈ స్టేట్మెంట్లు ఏమి ఎగ్జిక్యూట్ కావు, ఇంక వదిలేసేయండి. ఇప్పుడు ఎల్ఇఫ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎల్ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3, ఒకవేళ నిజంగా 3 అయితే ఓకే, ఎక్స్ ఈక్వల్ 3 అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ 3 కూడా కానట్టయితే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది, ఇంకా ఎల్స్, కాబట్టి ఎల్స్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి ఒకసారి నేను మళ్ళీ సింటెక్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇఫ్కి ఏం రాస్తాము, ఇఫ్ కండిషన్ కాలన్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నామో అవి అయితే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇఫ్ ఎల్స్ మాత్రమే ఉంటే ఏంటి, ఎల్స్కి ఎలా సింటెక్స్, ఎల్స్ ఏ కండిషన్ ఉండదు, ఇంకా ఏ కండిషన్ అవ్వకపోతే ఎల్స్ అవ్వమని అర్థం. అలాంటప్పుడు మనం సపరేట్గా ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేయక్కర్లేదు. ఎల్స్ అని రాసి ఇక్కడ దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాస్తాం. కాకపోతే ఈ 2 కూడా ఒకే లైన్లో ఉండాలి. ఇఫ్ ఒక్కటే వాడినట్టు ఎల్స్ ఒక్కటే వాడలేము. ఇఫ్తో మాత్రమే వాడగలం. ఇఫ్ మాత్రం ఒకటే వాడచ్చు, ఎల్స్ లేకుండా ఇఫ్ మాత్రమే వాడచ్చు. ఓకే, మల్టిపుల్ ఇఫ్ కూడా వాడచ్చు. ఒకవేళ ఇప్పుడు మామూలుగా మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే మనం ఎల్ఇఫ్ రాసాం కదా ఇందాక, అదే పొజిషన్లో ఇఫ్ రాస్తాం. కాకపోతే మనకి ఒకవేళ ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఆ ఫస్ట్ ఇఫ్ చెక్ అవుతుంది. ఒకవేళ అది అయితే ఇంక మిగతావి ఏం చెక్ చేసుకోదు. ఒకవేళ సెకండ్ ఇఫ్ అయిందనుకోండి, ఫస్ట్ ఇఫ్ ఫాల్స్ అనుకోండి, సెకండ్ ఇఫ్ అవుతుంది, అట్లా అవుతుంది. సో దాన్ని మనం రిప్రజెంట్ చేస్తూ అన్ని ఇఫ్లు రాయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎల్ఇఫ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అట్లాగే మనం లాస్ట్లో ఒక కండిషన్, ఇంకేది ఇఫ్లు కాదు, అసలు ఏ కండిషన్లు కానప్పుడు ఎల్స్ అనేది డిఫాల్ట్ స్టేజ్ లాగా ఎల్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి మనకి ఎల్ఇఫ్, ఇప్పుడు ఇఫ్తోనే ఎల్ఇఫ్ ఎల్స్ కూడా మిక్స్ చేసి రాయాలి. ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏంటి ఇక్కడ కండిషన్ కాలన్ ఎగ్జిక్యూటింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎల్ఇఫ్తో ఉంటే ఎల్ఇఫ్ ఎల్స్ చెప్తున్నాను చూడండి, 2 ఒకే లైన్లో ఉండాలి. ఎల్ఇఫ్ తర్వాత ఇఫ్ లాంటిది ఇది కూడా కండిషన్ కాలన్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా ఈ గ్యాప్ అనేది ఉండాలి. చూడండి, గ్యాప్ ఇచ్చాను చూడండి, ఇలా ఇక్కడ కూడా గ్యాప్ ఉండాలి, 4 స్పేసెస్. తర్వాత ఇదే వరుసలో ఏం రాయాలి, ఎల్స్. ఇంకేం కండిషన్ ఉండవు, కాలన్ పెట్టి స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అవి ఇక్కడ రాస్తాం. సో ఇది మూడిటి యొక్క ఉన్న కండిషన్స్. మామూలుగా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి, ఇఫ్ కండిషన్ నెక్స్ట్ ఒక స్టేట్మెంట్స్ రాసాం, మళ్ళీ ఎల్ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్ రాసాం, అవునా. తర్వాత ఎల్స్ కండిషన్ రాయకలేదు ఎల్స్లో. ఓకే, కాలన్ స్టేట్మెంట్స్. ఒకవేళ మనకి 3 కండిషన్లే ఉన్నాయి, ఎక్స్ 2 కాదో చెక్ చేశాను, ఎక్స్ 3 కాదో చెక్ చేశాను, అలాగే ఈ 2 కాకపోతే ఇది ప్రింట్ చేశాను, అంతే కదా. సో ఇప్పుడు మీకు ఇలా ఒక్కొక్క ఇఫ్ స్టేట్మెంట్ ఇలా మీకు కంటిన్యూస్గా రాయలేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కూడా మనకు 100 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ప్రతిదానికి ఇఫ్ ఎల్స్ రాసుకుంటూ రావాలి. అలా కాకుండా మీకు సింగిల్ లైన్లో కూడా ఇఫ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మీకు ఆల్రెడీ లాజికల్ ఆపరేటర్స్ చెప్పాను. సో లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి రాయొచ్చు, అది మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అట్లాగే ఈ స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం వీడియో కూడా ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ చూపిస్తూ కూడా నేను స్క్రీన్ షేర్ అయితే మీకు
మీకు చూపిస్తాను. సో ఓకే, ఈ వీడియోకి ఇది ఇఫ్ ఈ కంట్రోలింగ్ ఈ మన కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనకి లూప్ స్టేట్మెంట్స్ చేద్దాం. ఈ కండిషన్ స్టేట్మెంట్స్కి యూజ్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఓకే, దాని తర్వాత మీకు ఆ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్లో మీకు లాజికల్ ఆపరేటర్స్ కూడా ఎలా యూజ్ చేయాలో మీకు అక్కడ చూపిస్తాను. ఓకే, అలాగే నెక్స్ట్ ఇప్పుడు జరిగిన రివిజన్ కూడా అదే వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.